హలో ఎవ్రీవన్, ఈరోజు మంచి కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. 3VDC ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్లో లా ఆఫ్ కాంట్రాక్ట్లోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు 100% ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. టోటల్గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో భాగంగా ఫస్ట్ పేపర్ అయినటువంటి లా ఆఫ్ కాంట్రాక్ట్ 1 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఈ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పేపర్ 1లో వచ్చేసి లా ఆఫ్ కాంట్రాక్ట్ 1, ఈ పేపర్ 1లో 5 యూనిట్స్ అనేది ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో నుంచి మనకు 80 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం వల్ల వారికి ఏ క్వశ్చన్ చదవాలి, ఏ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది ఉండదు. అలాంటి వారి కోసం మాత్రం 100% నా వీడియో ఉపయోగపడుతుందండి. దాంట్లో డ్యామ్ షూర్ నేను. అయితే చాలా కష్టపడి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లన్నీ నుంచి అబ్జర్వ్ చేసి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. పార్ట్ 1లో వచ్చేసి మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్కి వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. ఇలా 5 6 30 మార్క్స్ అది. అయితే మీకు ఇక్కడ నేను ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 100% ఈ 10లో నుంచి 100% ఎక్కువ శాతం 6 to 5 క్వశ్చన్స్ అయితే మాత్రం 100గా డ్యామ్ షూర్గా వస్తాయి. ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను ఎగ్జామ్ రాసే టైంలో నా ఫ్రెండ్స్ ఇదే మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళం. మాకు 100% హెల్ప్ అయింది. సో మీరు ఫాలో అవుతారని బిలీవ్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి సందేహమే వద్దు, 100% మేము సక్సెస్ అయ్యాము ఇలా గెట్ చేసి క్వశ్చన్స్ రాయడం వల్ల. అలాగే నెక్స్ట్ పార్ట్ బి విషయానికి వచ్చేసరికి టోటల్గా పార్ట్ బిలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్, 15 2 30 మార్క్స్. అయితే నేను ఇక్కడ కొన్ని 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా సెలెక్ట్ చేశాను. 100% ఈ 6లో నుంచి 2 క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి ఈ 6 క్వశ్చన్స్ మీరు చూసి వీటికి సంబంధించిన నోట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ద నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్ట్ సి. ఈ పార్ట్ సి వచ్చేసి అగైన్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పార్ట్ సిలో మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది. ఇందులో కేస్ లాస్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిపీటెడ్గా అడిగినటువంటి కొన్ని కేస్ లాస్లో ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఈ కేస్ లాస్లో నుంచి రిలేటెడ్గా వీటికి సంబంధించిన మళ్ళీ రిలేటెడ్గా అడుగుతుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఇది నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.